ఐశ్వర్యము పోయింది. నేను ఇంకో మాట చెబుతా, ఎద్దులు పోయినాయి, దునపోతులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, మేకమందలు పోయినాయి. ఎవరు? మీకు జ్ఞానవంతులు. యోబుకి అన్నీ పోయాయి. అర్థమైందా? యోబుకి అన్నీ పోయినాయి. పోయినా కానీ ఏమన్నాడు చూడండి ఆ వాక్యములో. మొదటి అధ్యాయం 21వ వచనం, యోబు గ్రంథము. ఇదిగో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును. ఆయన నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఐశ్వర్యములో మొత్తము పోయిన యోబుకి మంచి పేరు కలిగిన జీవించాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యం మొత్తం పోయినా సరే, ఇప్పుడైతే డబ్బులు లేకపోతేనే డబ్బులు లేకపోతేనే మొన్న నాకు ఆయన చెబుతున్నాడన్నా, నా పెళ్ళం నన్ను తెగ తిడుతుందన్నా అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, నా భార్య నన్ను తెగ తిడుతుందన్నా. ఎందుకు? డబ్బులు సరిగ్గా సంపాదించి ఇంటికి తీసుకురావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పేరు కలిగిన యోబు విషయములో ఐశ్వర్యం పోయింది, కానీ మంచి పేరు, గొప్ప ఐశ్వర్యము కంటే ఇదిగో ఐశ్వర్యము నష్టం వచ్చినా, కష్టము కలిగిన, ఆస్తి పోయినా, ఇబ్బందులు కలిగిన, అదిగో యొక్క బిడ్డలు చనిపోయినా, దేవుని దృష్టిలో యోబు మంచిగా ఒక నిర్ణయంలోకి వచ్చాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే ఆస్తి ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కానీ నమ్మకస్తుడిగా, మంచి పేరుగా ఉన్నాడు. మరలా దేవుడు ఆ ఆస్తిని రెండంతలుగా అనుగ్రహించే విధంగా మంచి పేరు కలిగి ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. మళ్ళీ యోబుకి రెండంతల ఆశీర్వాదం వచ్చింది. అవునా? అంటే అలాంటి మంచి పేరు కలిగి ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? తల్లి గర్భములు. వింటున్నారా? అస్సలు వింటల్లా. మీరు ఏం చేస్తున్నారు? కీర్తన మా చక్కని తల్లి ఒకటే మాట అన్నాడు, నా తల్లి గర్భములో నుండి కోటీశ్వరాలుగా వచ్చాను, నగలన్నీ వేసుకున్నాను, చెవులకి కమ్మలు, ముక్కుకు బుళాకు, మెళ్ళో నగలు అన్నీ పెట్టుకున్నాము, తల్లి గర్భములో నుండి వచ్చాము. అత్తయ్య చచ్చిపోతా అత్తయ్య దగ్గర ఉన్న దండలు బొండలు